కేబుల్ వార్తలకు స్వాగతం. పోలీస్ స్టేషన్ కు వస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించేలా పోలీస్ అధికారులు పనిచేసి పోలీస్ శాఖ గౌరవం పెంచేలా ముందుకు సాగాలని డీఐజీ రంగనాథ్ అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆయన క్యాంపు కార్యాలయంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో కేక్ కట్ చేసి పోలీస్ అధికారులు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ క్లిష్టమైన సంవత్సరం దాటుకుని నూతన సంవత్సరంలోకి ప్రవేశించామని, నూతన సంవత్సరంలో జిల్లాలోని పోలీసులంతా ఆరోగ్యవంతులుగా ఉండాలని ఆకాంక్షించారు. కరోనా వైరస్ ఇంకా పూర్తిగా పోలేదని, దానికి తోడు కొత్త వైరస్లు వస్తున్నాయని, ఇలాంటి క్రమంలో అవసరమైన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యవంతంగా ఉండాలన్నారు. కరోనా కష్టకాలంలో లాక్డౌన్ సమయంలో తమకు కరోనా సోకిన ప్రజల సంక్షేమం ముఖ్యమని భావించి పోలీస్ అధికారులు సిబ్బంది చేసిన కృషి సేవలను ఆయన అభినందించారు. పరస్పర సమన్వయంతో కలిసి పనిచేయడం ద్వారా పోలీస్ శాఖ స్థాయిల అధికారులు కరోనా వ్యాప్తిని నియంత్రించడంలో కీలకంగా పనిచేశారని గుర్తు చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మినిస్టీరియల్ సిబ్బంది, ఆర్మూర్ రిజర్వ్ పోలీసులు, నల్గొండ సబ్ డివిజన్ టాస్క్ ఫోర్స్, షీ టీం, పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకల్లో డీఐజీ రంగనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అదనపు ఎస్పీ కార్యాలయంలో అదనపు ఎస్పీ సతీష్ చోడగిరి, ఆర్మూర్ రిజర్వ్ కార్యాలయంలో ఏఆర్డీఎస్పీ సురేష్ కుమార్ కేక్ కట్ చేసి సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐలు శ్రీనివాస్, కృష్ణారావు, ఆర్ఎస్ఐలు కళ్యాణ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సతీష్ చోడగిరి, డీఎస్పీలు వెంకటేశ్వర్ రెడ్డి, సురేష్ కుమార్, డిపిఓఏఓ మంజు భార్గవి, సూపరింటెండెంట్లు అతికుర్ రెహమాన్, దయాకర్, పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు జయరాజ్, నాయకులు సోమయ్య, సిఐలు నీడాల సురేష్, మహబూబ్ బాషా, బి సురేష్ కుమార్, పిఎన్డి ప్రసాద్, శంకర్ రెడ్డి, నాగరాజు, బాలగోపాల్, సత్యం, దుబ్బా అనిల్ కుమార్, రాజశేఖర్ గౌడ్, ఆర్ఐలు శ్రీనివాస్, కృష్ణారావు, ఎస్ఐలు నరసింహ, రాజశేఖర్ రెడ్డి, నాగరాజు, సతీష్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, కళ్యాణ్, సత్యనారాయణ, పిఆర్ఓ కోటగిరి, రామకృష్ణ, సిబ్బంది కార్తిక్, అఫ్రోజ్, కృష్ణ, రియాజ్, శ్రీరామ్, గురువయ్య, గౌస్, లియాఖాత్ తదితరులు పాల్గొన్నారు. ఈ 2021 సంవత్సరం ప్రప్రథమంగా మీ అందరూ కూడా మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని, కోవిడ్ మహమ్మారిని ఎలా అయితే మనం గత సంవత్సరం ఎదుర్కొన్నామో ఈ సంవత్సరం కూడా ఇంకా అది మొత్తం మన నుంచి పారదోరలేదు, అది ఇంకా ఉంది. అది మనం ఆకాంక్షిస్తూ ముందుగా మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. సో ప్రతి సంవత్సరం కూడా న్యూ ఇయర్ అప్పుడు అనుకుంటూ ఉంటాను, ఇంకా అయిపోయిందిలే ట్రాన్స్ఫర్ అవుతున్నాం అని చెప్పేసి. సో ఈ సంవత్సరం కూడా అట్లాగే అనుకుంటూ ఉన్నాం, అవుతుందని అనుకుంటూ ఉన్నాం. బట్ మరి ఏమవుతుందో తెలియదు. వెంకటేశ్వర రెడ్డి చూస్తున్నాడు, ప్రతి సంవత్సరం వెళ్తానంటాడు, వెళ్ళడు, ఇక్కడే ఉంటున్నాడు అని అనుకుంటున్నాడు. మరి ఏందో అది మనకి విధి ఎలా ఉందో తెలియట్లేదు. సో అటు ఇటు కాకుండా ఉంటూనే ఉన్నాం. సో బట్ ఓకే, సో దట్ ఈస్ ఇన్ ఏ లైటర్ వెన్ అనుకుంటాం. నేను ప్రమోషన్ వచ్చింది, ఇంకా పోలీసింగ్ మనం చేస్తూ ఉందాం, చేద్దాం. ముందు ముందు కూడా మనం దాని దిశగానే మనం కృషి చేస్తాం. సో ఎందుకంటే ఎప్పుడు కూడా గీట్రా ఏంటంటే ఎస్ ప్రజలు వాళ్ళు సంతృప్తి చెందారా లేదా అనేది ఇష్యూని ఇష్యూ లాగా చూడటం, అంతేగాని వీడావాడ వ్యక్తిగా చూడకుండా ఇష్యూని ఇష్యూ లాగా చూసుకుంటూ మనం చేస్తూ ఉన్నాం. సో చేస్తూ మనం ప్రజల మనల్ని అందరూ కూడా పొందుతూ వస్తున్నాం. అదే దీన్ని మీ అందరూ కూడా చేస్తారని చెప్పేసి, అదే పందాన్ని కొనసాగిస్తారని చెప్పేసి కూడా ఆశిస్తున్నాను. ఇందాక నేను మళ్ళీ ఇది డిపిఓలో మన అక్కడ డిపిఓ స్టాఫ్తో మాట్లాడుతూ ఈ కథ చెప్పాను, అది మనకు కూడా వర్తిస్తుంది. ఆ కథ ఇది 7 చేపల కథ ఉంటుంది. అండ్ కష్టకాలంలో ప్రధానంగా కోవిడ్ టైంలో అందరూ కూడా మనం ఎవరు కూడా అంటే కోవిడ్ అనే దానికి మనం భయపడి దానికి ఏదో మనం దూరంగా ఉండి ప్రజల్ని మనం మనకెందుకు అనుకునేటట్టు కాకుండా మనకు వచ్చినా పర్వాలేదు. ఎందుకంటే ఎక్కువ మందికి వచ్చిన వాళ్ళు మీరు చూసిన కనుక డిపార్ట్మెంట్స్లో పోలీసు లేదా దానికి సంబంధించిన గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, పోలీసు లేకపోతే ఇంకా వేరే ఏదైనా గవర్నమెంట్ ఏజెన్సీస్లో చాలా మందికి వచ్చిన వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇట్లా ఎవరైనా జైల్స్ ఉన్నారు, జైల్స్ వాళ్ళు కూడా చాలా మందికి వచ్చి ఉండొచ్చు కోవిడ్. అంటే పబ్లిక్ కాంటాక్ట్లో ఉండేటటువంటి మనం అందరం కూడా అయ్యో మనకేదో రేపు ఈ వ్యాధి వస్తుంది అనే భయంతో ఎవరు కూడా కాకుండా అందరం కూడా పబ్లిక్ కాంటాక్ట్ని మెయింటైన్ చేస్తూ మన విధులు నిర్వర్తించడం చేశాము.
డిఐజీవి రంగనాథ్కు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, పార్టీల నాయకులు, బ్యాంకర్లు తదితరులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు జయరాజ్, సోమయ్య, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు శ్రవణ్ కుమార్, అసోసియేట్ అధ్యక్షుడు కె దయాకర్ రావు, కంచనపల్లి కిరణ్ కుమార్, సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పెద్ది శ్రీనివాస్, ఎస్బీఐ అధికారులు, సంఘమిత్ర బ్యాంక్ చైర్మన్ రామకృష్ణ, జిల్లా జైలు సూపరింటెండెంట్ తదితరులు డీఐజీకి బొకేలు, మొక్కలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ ప్రకటించడంతో ప్రజలంతా ఆర్థికంగా చితికిపోయారని, వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని టీజేఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు పన్నాల గోపాల్ రెడ్డి అన్నారు. నల్గొండ పట్టణానికి టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం వస్తున్న సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రైవేట్ టీచర్లకు ఉపాధి కరువై 3 ఉపాధ్యాయులు ఆత్మహత్యలు చేసుకున్నారని, పెన్షనర్లు, ఎల్ఆర్ఎస్, పీఆర్సీ వంటి సమస్యల పరిష్కారానికి ఉద్యమ కార్యాచరణను రూపొందించడానికే కోదండరాం నల్గొండకు వస్తున్నారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మారబోయిన శ్రీధర్, ఇందూరు సాగర్, ధీరావత్ వీర, శ్రీహరి, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. రేపు ప్రొఫెసర్ కోదండరాం సారు పర్యటన నల్గొండలో ఉంటుంది. ఆ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నా పేరు పన్నాల గోపాల్ రెడ్డి, నల్గొండ జిల్లా జనసమితి అధ్యక్షుడిని. ముఖ్యంగా ఈ కరోనా వైరస్ మూలంగా లాక్డౌన్ ప్రకటించినటువంటి సందర్భంలో ప్రజలు అందరూ కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందికి గురైనటువంటి పరిస్థితి. ఈ ఇబ్బందిని అధిగమించుటకు ప్రభుత్వం చేయూతనివ్వవలసి ఉండే, కానీ చేతులు ఎత్తేసింది, ఏమీ చేయలేకుండా ఒట్టినే ఉన్నది. ఆ సందర్భంగా ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు, కళాశాలలో పనిచేస్తున్నటువంటి లెక్చరర్స్ ఆర్థిక ఇబ్బందులకు గురి అయి తట్టుకోలేనటువంటి పరిస్థితిలో 3 మన జిల్లాలోనే ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళ సమస్యని ఎమ్మటే పరిష్కరించడం కోసం, కార్యక్రమాన్ని రూపొందించడం కోసం, అదేవిధంగా ఈ ఎల్ఆర్ఎస్ కూడా పూర్తిగా ఎత్తేయకుండా తాత్కాలికంగా ఎత్తేసేయడం జరిగింది. దాన్ని పూర్తిగా ఎత్తేయాలనే డిమాండ్ తోటి, తర్వాత మన జిల్లాలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఖాళీలన్నీ కూడా 2,25,000 ఖాళీలు ఉన్నవి. కానీ ఖాళీల పట్టా కూడా స్పష్టత లేకుండా ఒట్టినే 50,000 నింపుతామని చెప్పి ఎన్నికల ముందు బూటకు మాటలు మాట్లాడుతున్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ యొక్క ఖాళీలు నింపడం కోసం కూడా ఒక కార్యాచరణ రూపొందించుకుంటాం. అదేవిధంగా పెన్షనర్లకు సంబంధించి, ఉద్యోగులకు సంబంధించి, ఉపాధ్యాయులకు సంబంధించి పెన్షన్ పీఆర్సీ కూడా చాలా ఆలస్యం ఇప్పటికే జరిగింది. దాదాపు 33 నెలలు రిపోర్ట్ తయారు చేసేందుకే పనికింది. అయితే రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది, కానీ మళ్ళీ దానికి కమిటీ చేసి నిర్ణయం చేస్తాం అనేది కాలయాపన కోసమే అది. కాబట్టి దాన్ని కూడా వెంటనే ఆమోదించి పీఆర్సీ పంపిణీ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఇవన్నిటినీ క్రోడీకరించుకొని ఒక ఉద్యమ కార్యాచరణ రూపొందించుకోవడం కోసమే రేపు ప్రొఫెసర్ కోదండరాం సార్ క్లాక్ టవర్ దగ్గర ఉన్నటువంటి స్టే ఇన్ హోటల్లో సాయంత్రం 5 గంటలకు వస్తున్నారు. కాబట్టి అది విజయవంతం చేయడం కోసం జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, తర్వాత పట్టభద్రులు అందరూ కూడా హాజరు కావాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. జిల్లా ప్రజానీకానికి నమస్కారం. నా పేరు శ్రీధర్, తెలంగాణ జనసమితి జిల్లా ప్రధాన కార్యదర్శిని. రేపు నల్లగొండలో కోదండరాం గారి పర్యటన ఉన్నది. క్లాక్ టవర్ సెంటర్లో ఉన్నటువంటి స్టే ఇన్ హోటల్లో ఉన్న ఫంక్షన్ హాల్లో కార్యక్రమం ఉంటుంది. పట్టభద్రులతోటి, మేధావులతోటి మాటాముచ్చట కార్యక్రమం ఉంది. ప్రధానంగా ఇందులో చర్చ ఏం జరుగుద్దంటే నిరుద్యోగుల సమస్య, ఉపాధ్యాయుల సమస్యలు, లెక్చరర్ల సమస్యలు, ఉద్యోగస్తుల సమస్యల గురించి ప్రధానమైన చర్చ జరుగుతుంది. ముఖ్యంగా కోవిడ్ తదనంతర పరిణామాల్లో ఈ ప్రైవేట్ ఉద్యోగస్తులందరూ కూడా తమ ఉపాధిని కోల్పోయారు. ఆ ఉపాధిని కోల్పోయారని ప్రభుత్వానికి తెలిసినా కూడా గత 10 నెలలుగా ఎటువంటి స్పందన లేదు. దానికి సంబంధించిన కార్యాచరణ ప్రభుత్వానికి తెలిసేలాగా ఒక కార్యాచరణ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ప్రిపేర్ చేయడం కోసమే రేపు కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి నల్లగొండ పట్టణంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, విద్యార్థులు, వివిధ సంఘాల నాయకులందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. నల్గొండ జిల్లాలో అనేక రకాల సమస్యలు ఇవాళ విలేతాండం చేస్తూ ఉన్నాయి. ఒకవైపు ఫ్లోరైడ్ సమస్య, మరోవైపు రైతుల ఆత్మహత్యలు, రైతులు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, ఇవాళ ప్రధానంగా నిరుద్యోగులందరూ కూడా ఇవాళ కరోనా సమయంలో అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది.
8 నెలలుగా కరోనా మహమ్మారి మూలంగా ప్రైవేటు ఉపాధ్యాయులు కానీ అధ్యాపకులు కానీ అనేక రకాల ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. కనీసం ఇంటి అద్దె చెల్లించినటువంటి పరిస్థితి, పిల్లల చదువులు కానీ ఆరోగ్యం కానీ చూసుకునేటువంటి పరిస్థితి వల్ల దాపురించింది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే రేపు ప్రొఫెసర్ కోదండరామ్ గారు నిరుద్యోగులతోటి పట్టభద్రులతోటి మాటా ముచ్చట కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి పట్టభద్రులు, విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు, ఉద్యోగ సంఘాలందరి నాయకులందరూ కూడా రేపు సాయంత్రం 5 గంటలకు స్టెయిన్ వాటర్లో జరిగేటువంటి కార్యక్రమానికి రావాల్సిందిగా పిలుపునిస్తా ఉన్నాం. నల్గొండ జిల్లా కేంద్రంలో హౌస్ ఆఫ్ ప్రేయర్స్ చర్చ్లో నూతన సంవత్సరం సందర్భంగా క్రైస్తవులు కేక్ కట్ చేసి ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఈ క్వాయర్ టీం క్రీస్తు గీతాలను ఆలపించారు. చిన్నారులు నృత్య ప్రదర్శనలు చేసి అక్కడున్న వారిని అలరించారు. పిఆర్ డేవిడ్ వ్యాఖ్యోప క్రీస్తు సందేశాన్ని బోధించారు. ఈ 2021 సంవత్సరాన్ని దేవుడు ఆశీర్వదించి నీతి, నిజాయితీ, న్యాయంగా, నమ్మకంగా బతికేలా దీవించాలని దేవుడిని కోరుకున్నారు. గడిచిన సంవత్సరంలో కోల్పోయిన ఆశీర్వాదాలన్నీ కూడా ఆ దేవుడు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫాస్టర్ పిఆర్ సుందర్రాజు, సాగర్, ఎలిషా, నియోన్, విజయ్ కుమార్, మధుసూదన్, ప్రవీణ్, జాన్, మోషక్, శ్రీహరి, సలాన్, వినోద్ కుమార్, సంఘస్థులు తదితరులు పాల్గొన్నారు. తరచుచున్నను నీ ప్రేమలో మార్పు లేదు, సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము, సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. గడచి ఇక్కడ వచ్చేసి చేశాను. ప్రార్థన ఆంధ్ర బ్యాంక్ ఉంది, ఆంధ్ర బ్యాంక్ లో అకౌంట్ ఉన్నది, SBI లో అకౌంట్ ఉన్నది, ఇంకేం బ్యాంక్ ఉంది సార్, కెనరా బ్యాంక్ లో అకౌంట్ ఉన్నది, HDFC ఉంది, ICICI ఉంది, ఇంకా ACC లో. అది దొంగల కన్నం వేస్తారు, దోచుకుంటారు అని అంటారు. చాలా మంది అలానే జీవిస్తారు, చాలా మంది అలానే బ్రతుకుతారు. నువ్వు ఎప్పుడైతే నీకు సెల్ఫ్ రైచియస్నెస్ ఉంటుందో, నీ స్వనీతి నీకు ఉంటుందో, నువ్వు దేవుని మీద ఎప్పుడు ఆధారపడవు. ఐ క్యాన్ డూ, ఎవరు లేకపోయినా పర్వాలేదు, పాస్టర్ లేకపోయినా పర్వాలేదు, చర్చ్ లేకపోయినా పర్వాలేదు, నేను ఉండగలుగుతా. దట్స్ అ ప్రైడ్, దట్ ఇస్ అ సెల్ఫ్ రైచియస్నెస్, స్వనీతి. అది అవసరం లేదు, నాకు ఎవరు అవసరం లేదు, నాకు ఎవరు అవసరం లేదు, నేను బ్రతకగలుగుతాను, నేను జీవించగలుగుతాను, నేను ఉండగలుగుతాను. ఆ పరిస్థితి చెప్పిన మాట, నాకు నీ దయా, నీ కృప, నీ కనికరం నాకు ఏం అవసరం లేదు, నేను బాగున్నాను, ఐఎమ్ సెల్ఫ్ సఫిషియంట్, అన్ని బాగా చేస్తున్నాను, వాళ్ళలాగా వాళ్ళ జీవితం నాకు లేదు, నేను బాగున్నాను. ఈ సెల్ఫ్ రైచియస్నెస్ని అది దేవునికి అసహ్యం. దేవుడు ఆ ప్రార్థన వినలేదు, దేవుడు ఆ ప్రార్థన ఆలకించలేదు. ప్రభా, నాకు నీ కృప అవసరము, నీ దయ అవసరము, నీ ప్రొటెక్షన్ నాకు అవసరము, నీ కనికరం నాకు అవసరము అనే అవసరతతో నువ్వు మందిరానికి రావాలి. నువ్వు ఎందుకు రావు మందిరానికి అంటే, నాకు అవసరం లేదు, నువ్వు ఐఎమ్ సెల్ఫ్ సఫిషియంట్. ఎందుకు నువ్వు ప్రార్థన చేయమంటే, నాకు అవసరం లేదు ప్రభా, నువ్వు నాకు అవసరం లేదు, ఐఎమ్ సెల్ఫ్ సఫిషియంట్, ఐఎమ్ ఇనఫ్, ఐఎమ్ మోర్ దెన్ ఇనఫ్, నేను నాకు చాలు. నువ్వు అందుకు ప్రార్థన చేయవు, లేదా ఆత్మీయంగా ఏ గురి గమ్యం లేదు కాబట్టి నువ్వు ప్రార్థన చేయవు. Glory Jesus, glorify your name through my life. నా జీవితం ద్వారా ప్రభా నీకు మహిమ కలగాలి ప్రభా. నా జీవితం ద్వారా ప్రభా నీ రాజ్య సువార్త ప్రకటించబడాలి ప్రభా. నాలో నుండి ప్రభా నీ మహిమ బయలుదేరాలి ప్రభా. ఆ విధంగా నన్ను వాడుకో తండ్రి, ఆ విధంగా నన్ను వాడుకో ప్రభా. తప్పక వాడుకుంటాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. Praise you Jesus, praise you Jesus, praise you Lord, praise you. Hallelujah, 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 hallelujah. స్తోత్రం, hallelujah, hallelujah. Worship you Jesus, worship you. మనటి దినమున
దేవుడు ఎంత చక్కగా ప్రతి శాపమును నేను కొట్టివేసిన అన్నాడు కదా. Yes, Jesus. తిరిగి మరి శాపం అనే ఆ పదం మన నోటి నుంచి రాకూడదని చెప్తున్నాడు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యు ఆర్ నాట్ వీక్. నువ్వు వీక్ కాదు, నువ్వు వీక్ కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దానం ఎత్తి పట్టుకొని ప్రార్థన. దేవుడిని సంఘానికి ఇచ్చిన ప్రవచన వాక్యని ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు వలె గొప్పగా చేయబోతున్నాడు, గొప్ప స్థితిలో ఉంచబోతున్నాడు. దేవుడు సంఘాన్ని అంతా మార్చివేయబోతున్నాడు, సంఘం యొక్క పరిస్థితులన్నీ మార్చివేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ యు జీసస్, ప్రైజ్ యు లార్డ్. ప్రార్థన చేసుకో. ప్రభా, నీ వాక్కులన్నీ నా జీవితంలో నెరవేర్చబడాలి ప్రభా, ప్రతిదీ నెరవేర్చబడాలి ప్రభా. ఇంకా నువ్వు చిన్న ఈ ఏదైతే దోచుకున్నది, ఏదైతే తుప్పబడుతుందో వాటి కొరకే ఇన్వెస్ట్ చేస్తున్నాం. దెన్ వాట్ అబౌట్ ద హెవెన్? శాశ్వతమైన రాజ్యంలో నీకు ఉండబోతున్నావు, అక్కడ ఇన్వెస్ట్. నేను అన్న కదా, నిన్న దినము ఇద్దరు పరలోకం పోయినారు. ఒక స్టింజీ, ఇంకొక ఆయన ధారాళంగా భూమి మీద ఇచ్చిన వాడు అన్నట్టు. ఒక పెద్ద ఒక మంచి డ్యూప్లెక్స్ లాంటి ఇంట్లోనికి వెళ్ళినాడు అన్నట్టు పరలోకంలో. హీ గాట్ దట్. అక్కడ ఇన్వెస్ట్ అయితే ఉంటుంది. దేవుని కొరకు నువ్వు ఖర్చు పెట్టింది అక్కడ ఇన్వెస్ట్ అయితే ఉంటుంది. అది అకౌంట్లో నింపుకోవడం అంటే. అన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి నీకు. నీ దయలేని క్షణము నేను నించలేను యేసయ్యా. నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయను నించలేను యేసయ్యా. మహిమను విడచి మహిలోకి మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి ఆవిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడచి మార్గము నా మారి మనిషిగా మార్చావు. మీ అందరికీ 2021 సంవత్సరపు
నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి గత 2020 సంవత్సరం అంతా కూడా అందరికీ కూడా ఎంతో బాధాకరంగా మరి చాలా కష్టంగా జరిగింది. మరి ఈ సంవత్సరం అయితే మరి హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ నల్గొండలో మంచి ప్రార్థనలు జరిగినాయి. దేవుడు మంచి మాటలు వినిపించినాడు. మరి గత సంవత్సరం ఏ శాపము, ఏ కష్టము, ఏ బాధ, ఏ నింద, ఏ రోగం అయితే అనుభవించినారో అవన్నీ కూడా ఈ సంవత్సరం మరి మనుషుల జీవితాల నుంచి, దేశం మీద నుంచి, ప్రజల నుంచి కొట్టివేసి అందరి జీవితాల్లో క్షేమాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని అనుగ్రహిస్తానని వాగ్దానం చేసినాడు. అయితే దాని కొరకు మరి మనుషులుగా మనమందరం కూడా మరి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. మరి ఆయన యేసుక్రీస్తు ప్రభు ప్రజలందరినీ కూడా దీవించడానికి, ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు కనుక ఆశీర్వాదాన్ని, ఆ దీవెనను మనం పొందుకోవాలంటే, మనము మన కుటుంబాలు మంచిగా ఉండాలంటే, మన యొక్క నైతిక ప్రవర్తన ఇవన్నీ కూడా చక్కగా ఉండాలని ఈరోజు మరి ప్రార్థనలో మరి దేశమంతటి కొరకు, ప్రజలంతటి కొరకు ప్రార్థన చేసినాం. ఈ ప్రార్థన మీకు మరి చూస్తున్న మీ అందరికీ కూడా మీ మీద ఈ దీవెన ఉండాలని కోరుకుంటూ మరొకసారి హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ నల్గొండ తరఫున మీ అందరికీ కూడా 2021 సంవత్సరపు నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పలు సంఘాల నేతలు, నాయకులు, శాసనసభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పలు సంఘాల నేతలు, నాయకులు, శాసనసభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేతో నాయకులు కేక్ కట్ చేయించారు. ఒకరికొకరు స్వీట్లు పంచుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే నాయకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ న్యూ ఇయర్ అన్న. మీరు ఎప్పుడు మమ్మల్ని ఇట్లనే మంచి సుఖ సంతోషంతో ఉంచాలని. అదే శ్రీరామ్ బాబు. మేకల మారెమ్మ ఇస్తారి ఫౌండేషన్ చైర్మన్ మేకల యాదన్న యాదవ్ 46వ జన్మదినం సందర్భంగా యువకులు పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మేకల మారెమ్మ ఇస్తారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పానగల్లోని చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లో చిన్నారులకు పండ్లు, నిత్యావసర సరుకులు, శానిటైజర్స్, మాస్కులు పంపిణీ చేశారు. ఆ ఫౌండేషన్ చైర్మన్ మేకల యాదన్న యాదవ్, 13వ వార్డు కౌన్సిలర్ ఉట్కూరి వెంకటరెడ్డి, టీఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ కొమ్మనబోయిన సైదులు యాదవ్, నాగార్జునసాగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిల్లి అభినయ్ యాదవ్, యువజన సంఘాల సమితి నల్గొండ పట్టణ అధ్యక్షుడు సుంకరబోయిన సత్యనారాయణ యాదవ్, టీఆర్ఎస్వి నల్గొండ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి పోతెపాక నవీన్ కుమార్, ఎలిమినేడు సర్పంచ్ దేశబోయిన మల్లమ్మ పాపయ్య, బైకాని నాగరాజు, సుంకరబోయిన నగేష్, సుంకరబోయిన వినేష్, మేకల రాజేష్, పల్లెగోని లింగస్వామి, సైదులు, సింగం ఎల్లేష్, వెంకన్న, మణితేజ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ పిల్లయ్య గారు ఓకే ఓకే ఓకే
మేకల యాదన్న పుట్టినరోజు సందర్భంగా 46వ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ విద్యుత్ నగర్ కాలనీలో ఘనంగా వారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు పుట్టినరోజు ఒకటి, నూతన సంవత్సరం కావడం కూడా విశేషం. మా యాదన్న మన పేద ప్రజలకు మరో పేరు అంటే యాదన్న. అట్లాంటి వ్యక్తి నవ సమాజానికి యూత్కు అందరికీ ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ తన సొంత ఖర్చులతో సమాజ సేవ చేసుకుంటూ ఎక్కడ వచ్చినా ఏ యూత్కి ఎవరికి వచ్చినా ఆపద వచ్చినా కూడా మన ముఖ్యంగా యాదవ సంఘం పిల్లలకు, యాదవ సంఘం యూత్కి అందరికీ, విద్యార్థులకు కానీ పెద్దలకు కానీ ఎవరికి ఆపద వచ్చినా కూడా ఆదుకుంటూ సమాజానికి సేవ చేస్తుండు. అట్లాంటి వ్యక్తి ఇట్లాంటి వేడుకలు ఎన్నో వేడుకలు చేసుకోవాలని చెప్పేసి దేవుడు ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి మరి రాబోయే కాలం నవ సమాజానికి వారి యొక్క సేవలు కాబట్టి రాజకీయంగా ఎదగాలని చెప్పేసి మా యొక్క విన్నపం చేసుకుంటూ యాదవ యూత్ నల్గొండ జిల్లా అధ్యక్షులు మరియు మేకల మారెమ్మ ఇస్తారి ఫౌండేషన్ చైర్మన్ నల్గొండ. ఇతను ఎన్నో సంవత్సరాల నుండి పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులకు అదేవిధంగా మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో సేవను అందిస్తూ వారి విద్యాభివృద్ధికి కృషి చేస్తూ తన సొంత ఖర్చులతోటి ఎంతోమంది విద్యార్థులకు సేవ చేయడం జరిగింది. మేకల యాదన్న గారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో నిర్వహించుకొని అదేవిధంగా వారు మరింత ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాము. యాదవ్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మరియు మేకల ఇస్తారి మారెమ్మ ఫౌండేషన్ చైర్మన్ మేకల యాదవ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మరి యువకులు పెద్ద ఎత్తున వచ్చి కేక్ కటింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి యాదవ్ వాళ్ళ అమ్మ నాన్న పేరు మీద ఎన్నో పేద విద్యార్థులకు ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరుగుతుంది. అదేవిధంగా నిరంతరం పేద విద్యార్థులకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి సహాయం చేసే వ్యక్తి మేకల యాదవ్ గారు. అదేవిధంగా మరొకసారి యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు నల్గొండ జిల్లాలో యాదవ సంఘం యువజన అధ్యక్షుడు మేకల యాదవ్ గారి పుట్టినరోజు సందర్భంగా నల్గొండ పట్టణ ప్రజలకు మరియు పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో యువత పాల్గొని ఆ యొక్క పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క వేడుకలో స్థానిక కౌన్సిలర్ మరియు వెల్మేర్ సర్పంచ్ మరియు కట్టంగూరు సర్పంచ్ లోకల్ యువత అధిక మొత్తంలో పాల్గొని యాదవ్ యొక్క బర్త్డేను ఘనంగా నిర్వహించడం జరిగింది. యాదవ్ బర్త్డే సందర్భంగా ఆయన యొక్క ఆశయం పేద ప్రజల అభ్యున్నతి కోసం మరియు బడుగు బలహీన వర్గాల వారి యొక్క అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడే నాయకుడు మన యాదవ్. అదే మరి ఈరోజు నల్లగొండ జిల్లా మరి నల్గొండ కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఫస్ట్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి జిల్లా ప్రజలకు కానీ ఉమ్మడి జిల్లా ప్రజలకు కానీ కాన్స్టిట్యున్సీ ప్రజలకు కానీ అష్ట ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ భగవంతునికి అందరికీ అందుబాటులో మరి అన్ని వేళలా అందే విధంగా ఆ ప్రకృతి సహకరించాలని మరి ఈరోజు ముఖ్యంగా మరి నా పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడ పెద్ద ఎత్తున యువత వచ్చి మరి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినటువంటి సహో యూత్ మరుగుడ ప్రజలు మరి 13వ వార్డు మా గౌరవ కౌన్సిలరు అండ్ వెంకరెడ్డి గారు మరి ఎలిమినేట్ నుంచి వచ్చినటువంటి సర్పంచ్ గారు మరి ఇంకా కొంతమంది యువత అందరికీ ఈ ప్రోగ్రాంకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 60% పదవులు కేటాయించాలని టీడీపీ నల్గొండ పార్లమెంటరీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. టీడీపీ నల్గొండ జిల్లా కార్యాలయంలో నూతన సంవత్సరం సందర్భంగా కేక్ కట్ చేసి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఒకళ్ళు కట్ చేయరి చప్పట్లు కొడతలు కొట్టారు. ఓకే, ఇక ఈరోజు చేసే మొత్తం అట్నే ఉంటాయి. నిన్న చేసిన ఈరోజు చేసిన
బెటర్ ఐస్ క్రీమ్ వస్తుంది అయితే థమ్స్అప్ అని వస్తుంది. థమ్స్అప్ పెట్టండి తీస్తూనే ఉన్నా. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీసీలకు లోకల్ బాడీస్ లో రిజర్వేషన్ తగ్గించడం వల్ల బీసీలు ఎదలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు బీసీలను ఓటు బ్యాంక్ గానే వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు అన్యాయం జరిగితే బీసీలంతా ఏకమై ప్రభుత్వాలపై తిరుగుబాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంట్ వాణిజ్య సెల్ అధ్యక్షులు కురేల విజయ్ కుమార్, బీసీ సెల్ కార్యదర్శి తులం సత్తయ్య, మంగళంపల్లి వెంకటేశం, గుండు ధనుష్ కుమార్, గోపీచంద్, కె జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నల్లగొండ పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ హయాంలోనే అభివృద్ధి జరిగింది. ఆ అభివృద్ధికి ఎన్నో ఉదాహరణలు ఇవాళ నల్లగొండ కలెక్టరేట్ కానీ, ఫ్లైఓవర్లు కానీ, వాటర్ ట్యాంకులు కానీ, అదేవిధంగా నల్లగొండకి విషపూరితమైన క్లోరిన్ వాటర్ని రహితంగా మార్చింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో, నారా చంద్రబాబు నాయుడు గారి పనుల మనుగడతో ఇవాళ నల్లగొండ ప్రజలు మంచినీళ్ళు తాగుతూ ఉన్నారు. అది ఎవరు మరవద్దని చెప్పి తెలుగుదేశం పార్టీ మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ హయాంలో వేసిన రోడ్డు తప్ప ఇప్పటి వరకు 6.5 సంవత్సరాలు దాటినా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో గొప్పలు చెప్తా ఉంది, కానీ ఏ ఒక్క రోడ్డు కూడా వేయలేదు. నల్లగొండలో కనీసం పెద్ద గడియారం నుండి ఇందిరాగాంధీ చౌరస్తా వరకు కనీసం ప్యాచ్ వర్క్ కూడా చేసే ఓపిక లేని ఈ ప్రభుత్వం బంగారు తెలంగాణ ఎట్లా అవుతా ఉందో ఇవాళ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రజలకు పట్టించుకొని ప్రభుత్వాలు ఎప్పటికీ మనుగడ సాధించలేవని చెప్పి ఇవాళ తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఇవాళ తెలుగుదేశం పార్టీని ముందుకు నడపడానికి మాకు భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మరొక్కసారి నల్లగొండ పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సరం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా మరి ఈరోజు మేము నల్లగొండ పార్లమెంటరీ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఈ కరోనా మహమ్మారి మరి త్వరగా పారద్రోలి అందరూ తగు జాగ్రత్తలో ఉండి వ్యాక్సిన్ కూడా వచ్చేసింది కాబట్టి సుఖ సంతోషంగా ఉండాలని కర్షకులు, కార్మికులు, విద్యార్థులు అందరూ కూడా హ్యాపీగా ఈ సంవత్సరం ఉండాలని గత సంవత్సరం పారద్రోలి నూతన సంవత్సరం అడుగుపెట్టిన సందర్భంగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం. నల్గొండ జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రెడ్ క్రాస్ నల్గొండ జిల్లా కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రెడ్ క్రాస్ నల్గొండ జిల్లా కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ పుల్లారావు, బుక్క ఈశ్వరయ్య, దశరథ, సరస్వతి, రాములు, శ్రీనివాసులు, సద్దాం హుస్సేన్, నిర్మల, ఉపేందర్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. పుల్లారావు గారు చాలా అద్భుతంగా మీ 2020ని అద్భుతంగా ముగించారు. అదైనా ఎందుకంటే జిల్లాలో చాలా అద్భుతమైన వైద్య సేవలు అందించి ప్రజలెవరు కూడా కోవిడ్ బారిన పడకుండా చాలా ముందు వరుసలో వచ్చారు. మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాం. అదేవిధంగా మన యొక్క రెడ్ క్రాస్ కూడా ఎందుకంటే ఆ పాండమిక్లో అందరం కూడా బాగా పనిచేసాం. మరి ఈ సంవత్సరం కూడా మనం డెఫినెట్గా ఏదైతే మనం ఈ సంస్థలో పనిచేస్తూ ఉన్నాము. ఎందుకంటే వాలంటీర్ ఏ ఆపద వచ్చినా కూడా మనం ముందు వరుసలో ఉండాలి, భయపడదు. అందరినీ కూడా మనం ఆదుకునే విధంగా ఈ సంవత్సరం కూడా ముందుకు పోదాం. నూతనంగా మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే మంత్రి గారి యొక్క చొరవతో మనకు కొత్త ఇదే కృషి, ఇదే సమైక్యత, ఇదే కలిసిగడతారు మొత్తం కూడా రెడ్ క్రాస్ని మరి ఇంకా స్టేట్లో అగ్రభాగాన్ని నిలిచే బాధ్యత మీ మీద ఉంది. ఓ సరస్సు గారు ఒక లేడీ ప్రోగ్రామ్ కూడా వస్తున్నారు. అట్లాగే ముక్కా గారు అయితే ఎప్పుడు కూడా చైర్మన్ గారికి చేదోడు వాదోడుగా ఉంటాడు.
అట్లాగే మన సీనియర్ డాక్టర్ వచ్చాడు, ముఖ్యంగా ఎంతో అనుకోవచ్చుడు ఆయన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ కేబుల్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నిరంతర ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి. మీది మనది మనందరిది సిటీ కేబుల్.